బైక్ బస్సు కొల్యూడ్ అయినప్పుడు బస్సు కిందికి రెండు టైర్ల మధ్యలోకి వెళ్ళి బస్సు బైక్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ నుంచే ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు మనకు దగ్గర వద్ద లేవండి. బస్సులో ప్రయాణిస్తున్న 19 ప్లస్ ఇద్దరు పిల్లలు 21 మంది, ఒక డ్రైవర్ మన అదుపులో ఉన్నాడు. మరొక డ్రైవర్ ఇంకా అతను కొంచెం ఆందోళనకు గురై ఇంకా మనకి ట్రేస్ అవుట్ అవ్వలేదు. అతనైతే సురక్షితంగా ఉన్నాడని అయితే రెండో డ్రైవర్ చెప్తున్నారు, కానీ అతని ఆందోళన వల్ల ఇంకా మన వద్దకు రాలేదు. సో 23 మంది అయితే ప్రస్తుతానికి, మొత్తం 43లో 23 సురక్షితంగా ఉన్నారు. 20 మంది ఏదైతే ఉన్నారో 20 మందిలో మనకి డెడ్ బాడీస్ 11 అయితే కంటికి కనిపిస్తున్నాయి. ఇంకా ఉన్న 9 మంది చనిపోయారా, లేకపోతే వాళ్ళు ఆందోళనలో ఎక్కడైనా ఉన్నారనేది ఇప్పుడు మనం 40 మంది ప్రయాణికులు ఉండగా ఒక ప్రయాణికుడు చివరి నిమిషంలో బస్సు ఎక్కడం జరగలేదు. తర్వాత క్లీనర్ కూడా అనారోగ్యం అని చెప్పి దారిలో ఎక్కడో దిగిపోయారట. సో ఇద్దరు డ్రైవర్లు, 39 మంది ప్రయాణికులు, అందులో ఒక జంట ఉంది. వాళ్ళ యొక్క ఇద్దరు పిల్లలు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. ఎక్కడ ఏ పాయింట్ లో వారు బస్సు ఎక్కారనేటటువంటి ఈ కోణంలో అయితే పూర్తిగా చూసేటటువంటి పరిస్థితి అయితే కొంత మన అయితే మనతో ట్రాన్స్పోర్ట్ అధికారి, జిల్లా అధికారి ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, అంటే బస్సు ఏ ట్రావెల్స్ ఏంటని ఐడెంటిఫై? వేమూరి కావేరీ ట్రావెల్స్ అండి. ఇది రాయగఢ్ ఒడిశా స్టేట్ లో రిజిస్టర్ అయింది. మొత్తం 40 మెంబర్స్ ప్రయాణికులతో అది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది. అరౌండ్ 2:30, 2:45 ఆ టైంలో జరిగిందని తెలుస్తుంది. టూ వీలర్ ముందు వెళ్తున్న టూ వీలర్ లో ఇద్దరు వ్యక్తులు, టూ వీలర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ డ్రైవర్ అక్కడ స్పాట్ డెడ్ అయ్యాడు. టూ వీలర్ కార్ కింద, వెహికల్ బస్ కింద ట్రాప్ అయిపోయి కొంచెం ట్రాక్ చేయడం వల్ల మంటలు ఏర్పడి ఆ మంటల్లో ఇంతమంది కాలిపోవడం జరిగింది. మొత్తం 21 మంది సేవ్ అయ్యారని చెప్తున్నారు. ఇంకో 19 మంది చనిపోయిన వాళ్ళు, అలాగే గాయపడిన వాళ్ళ వివరాలు తెలియాల్సి ఉంది. ఫెస్టివల్ సీజన్స్ లో ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ లో ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు. అంటే వారికి అన్ని క్లియరెన్స్ ఉండే పరిస్థితి ఉంటుంది. ప్రెసెంట్ డాక్యుమెంటరీ ప్రకారం అయితే అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి. వెహికల్ కి ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు, పర్మిట్ కావచ్చు, ఇన్సూరెన్స్, ట్యాక్స్ అన్ని వ్యాలిడ్ లో ఉన్నాయి. అలాగే దీని సీటింగ్ 43 అయితే 40 మెంబర్స్ తో ట్రావెల్ అవుతుంది. బట్ ఇంకా పూర్తి వివరాలు, కారణాలు అనేది మనం విచారణ చేసిన తర్వాత. రవాణా అధికారిగా మీరు ఏం చెప్తారు? అంటే అతివేగమా లేకుంటే నిద్రమత్తా? అంటే వారికి ఉన్నటువంటి ప్రెజర్ వల్లే వాళ్ళు టైం కవర్ చేయాలనేటటువంటి కోణంలో స్పీడ్ వెళ్ళడం వల్లే ఇలాంటివి జరుగుతుంది. ఇంకా పూర్తిగా విచారణ చేస్తే గానీ మనకు తెలీదు. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ప్యాసింజర్స్ ఆ టైంలో ఏం జరిగింది అనేది వాళ్ళతో మాట్లాడిన తర్వాతే పూర్తి కారణాలు తెలియాల్సి వస్తుంది. ఆర్టీఓ అధికారులు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ఏదైతే ఈ బస్సు వెళ్ళేటటువంటి సమయంలోనే ఆపోజిట్ ఏదైతే బైక్ వస్తూ ఉందో వచ్చే సమయంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుందంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారి రెండు వైపులా ఉండే వన్ వే కంప్లీట్ గా క్లోజ్ చేశారు. వన్ వే క్లోజ్ చేసి ఒక మార్గం గుండానే ఈ యొక్క వెహికల్స్ ను పంపివేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు కిలోమీటర్ల మేర వెహికల్స్ కంట్రోల్ చేస్తూ రెండు వైపులా వచ్చే వెహికల్స్ ను కూడా అధికారులు ఎప్పటికప్పుడు పంపివేస్తున్నటువంటి విజువల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. వన్ వేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన చోటు చేసుకున్న తర్వాత వన్ వే ద్వారా మాత్రమే ఈ యొక్క వెహికల్స్ ను పంపివేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. అయితే ఆ యొక్క డేటా వచ్చిన తర్వాత ఎవరు ఏ సీట్లో ఉన్నారు, వారు ఎక్కడ బస్సులో ఎక్కడ స్టార్ట్ అయ్యారు, వారు ఎక్కడికి వెళ్తున్నారు అనేటటువంటి కోణంలో పూర్తిగా డేటా వచ్చిన తర్వాత ఇందులో ఇప్పటికే అధికారులకు కూడా కొంత